బ్రో వచ్చే నా ఇన్స్టిట్యూట్లో జాయిన్గా డైలీ ప్రాఫిట్ చేస్తావు అని ఎవడు అన్నాడు అనుకో, అది నమ్మకండి. అండ్ రోజు ప్రాఫిట్లు వస్తాయని స్టాక్ మార్కెట్లో ఎవరు చెప్పినా అది మాత్రం పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. నువ్వు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా కూడా నో ప్రాబ్లం, కానీ దానికన్నా ఎబో నువ్వు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని సస్టైన్ అయితే మాత్రం నువ్వు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు. నేను ఈరోజు నీకు ఒక స్ట్రగలింగ్ P&L చూపిస్తాను. ఆల్రెడీ నేను నిన్న ప్రాఫిట్ P&L చూపించాను, ఈరోజు స్ట్రగలింగ్ P&L చూపిస్తాను. ఈ స్టూడెంట్ వచ్చేసి నేమ్ శ్రీకాంత్, ఇతని ఐడి కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇతను వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మార్చ్లో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యాడు, కానీ జాయిన్ కాగానే అందరిలాగానే ఇతను కూడా కాన్ఫిడెన్స్తో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. తీరా చూస్తే లాస్. ఆ లాస్ వచ్చేసి 2 అకౌంట్స్ ఉన్నాయి. ఒక అకౌంట్ వచ్చేసి 65,000 లాస్, ఇంకో అకౌంట్ వచ్చేసి మనకు 1,17,000 లాస్. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ లాస్ చూడలేక మళ్ళీ మనకు రీసెంట్గా మార్చ్లో మన దగ్గర మెంటరింగ్ కోసం వచ్చారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మేము ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎన్ని టైమ్స్ వచ్చినా మేము ఎక్కువ అయితే ఛార్జ్ చేయము. ఓకే, 1 టైం మీరు ఫేస్ చేస్తే 1 ఇయర్ వరకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ మళ్ళీ అతను జాయిన్ అయిపోయి ఏదైతే లాస్ చేశారో దాన్ని మళ్ళీ నేర్చుకొని ఈ ఇయర్ ఆ లాస్ని మొత్తం రికవరీ చేసుకున్నాడు. నా దృష్టిలో అది ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అయితే కాదు, ఏదైతే పొడగొట్టుకున్నో దాన్ని రీబ్యాలెన్స్ చేసుకున్నాడు అంతే. అండ్ ఇక్కడ అతని P&L డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇంకా లాస్ పెండింగ్ అవుతున్నది, అండ్ అతను ఎప్పటి లోపల రికవరీ చేస్తారో డీటెయిల్గా అది కూడా చూద్దాం. హాయ్ అన్న, లాస్ట్ ఇయర్ ఆన్లైన్ మార్చ్లో జాయిన్ అయ్యాను అన్న. అక్కడ క్లాసెస్ విన్నాను. విన్న తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను నా అంతటా నేనే ట్రేడింగ్స్ చేశాను అన్న. ఇక్కడ మీరు చూడండి అన్న, ప్రీవియస్ ఇయర్ ఇది ఈక్విటీ అన్న. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వస్తే టోటల్ నేను లాస్ అయ్యానన్న, నియర్లీ 62,000. సో మైనస్ చూడటం వల్ల నేను బర్డెన్ చేయలేకపోయాను. అండ్ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనేసి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిందన్న. ఇక్కడికి వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ అడిగాను, మార్చిలో క్లాసెస్ వింటామా అనేసి అడిగితే మీరు వినండి, క్లాసెస్ వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఫాలో అయ్యి ట్రేడ్ చేయండి అనేసి అన్నారు. థ్యాంక్స్ ఫర్ దర్ సపోర్ట్ అన్న. అండ్ నేను ఆ క్లాసెస్ విన్న తర్వాత నేను ట్రేడింగ్స్ అనేవి చేశాను అన్న. ఇప్పుడు మీరు చూడండి అన్న, నియర్లీ ఏదైతే లాస్ట్ ఇయర్ ఏమో మైనస్లో ఉన్నానన్న, అది రికవరీ అయిపోయి 78,000 అనేది ప్రాఫిట్కి వచ్చిందన్న. సో ఈ అకౌంట్ అనేది గ్రీన్కి వచ్చేసి ఈ అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్లో కూడా నేను ట్రేడ్ చేస్తున్నాను అన్న. అది దన్ సేమ్ ఇది కూడా అన్న. ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను టోటల్గా నెగిటివ్లో ఉన్నానన్న, మైనస్లో ఉన్నాను 2025 నుంచి 2026 క్లాసెస్ తర్వాత. ఈ సంవత్సరం క్లాసెస్ అయిన తర్వాత నుంచి ట్రేడ్ చేస్తూ రికవరీ చేశానన్న. ఆల్మోస్ట్ దీంట్లో నేను ఇంకా 75,000 అనేది రికవరీ చేయాలన్న. అది నేను 2 to 3 monthsలో రికవరీ చేస్తానన్న.